హలో హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర రొయ్యలు. దానికోసమైతే ముందు గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో చిన్న చెక్క, ఒక 2 లవంగాలు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని, అది మరీ ఫ్రై అవసరం లేదు, లైట్గా ఒక 2 మినిట్స్ అలాగా ఉంచిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. బాగా ఏం ఉడకవసరం లేదు, టమాటో కూడా కొంచెం వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని గోంగూర వేసేసుకోవడమే. గోంగూర వేసుకుని మూత పెట్టుకుంటే కాసేపు త్వరగా ఉడికిపోయిద్ది మూత పెట్టడం వల్ల. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, సింపుల్గా చేస్తాం. సరే, గోంగూర వేసి మూత పెట్టుకోవాలి. సరే, మూత పెడితే ఎలా ఉడికిందో అలాగా ఇంకా కొంచెం బాగా మగ్గనివ్వాలి గోంగూర. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకుంటే తొందరగా ఉడికిద్ది. మూత పెట్టేసి ఉంచండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. అడుగంటకుండా చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, వాటర్ అన్నీ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు కట్టేసుకొని పూర్తిగా గోంగూర చల్లారాక మిక్సీ వేసుకుని అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, లైట్గా ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రొయ్యల కోసం ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, చిన్నవి అయితే 2, ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఇందాక ఆల్రెడీ గోంగూరలో వేసుకున్నాం కాబట్టి. చూసారా, అలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎండి కొబ్బరి పొడి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది రొయ్యల కూరలో. పచ్చి కొబ్బరి అన్నా వేయచ్చు, ఎండు కొబ్బరి అయితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. టమాటో ఉడికిన తర్వాత రొయ్యలు వేసేయండి. రొయ్యలు వేసుకొని కలుపుకోండి. కొంచెం ఉప్పు, కర్రీకి సరిపోయే సాల్ట్, పసుపు వేసుకోండి. కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని మనం. గోంగూర వేసాక చూసారా, ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ వచ్చింది. ఇప్పుడు కొంచెం కారం వేయాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే కొంచెం కారం స్మెల్ పోయే వరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసిన గోంగూర కూడా వేసేసి మిక్స్ చేసుకోండి. ఎక్కువసేపు ఏం పట్టదు. ఇప్పుడు
ఆల్రెడీ గోంగూర ఉడికింది, రొయ్యలు కర్రీ కూడా ఉడికింది కాబట్టి కాసేపు ఉంచి కట్టేసుకోవచ్చు. గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కాసేపు ఉంచుకొని ఒక 5 మినిట్స్ అలాగ ఉంటే చాలు. చూసారా ఆయిల్ బయటకు వచ్చింది, చూసారా? ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవ్వాలి. తొందరగానే కుక్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గోంగూర ఉడికిందే కాబట్టి. అలా ఆయిల్ బయటకు వచ్చిన టైంలో మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోయింది. అయిపోయినట్టే గోంగూర కర్రీ, గోంగూర రొయ్యలు. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.